నమస్తే మేడం. నమస్తే. బిజినెస్ లాజిస్టిక్స్ విషయానికి వచ్చేసరికి ఈ 43 ఇయర్స్‌లో మీకు టఫ్‌గా అనిపించిన సిట్యుయేషన్స్ కానీ, హార్డ్ సిట్యుయేషన్స్ కానీ ఏమన్నా వచ్చినాయా మేడం? ఎట్లాంటి జర్నీ మీది ఈ 43 ఇయర్స్‌లో చాలా బిజినెస్ మంచి పరంగా? క్వెషన్. చాలా మంచి క్వెషనే సార్. కానీ నాకు ఇష్టమైన పని కష్టం అనిపించదు బేట. హ్మ్. ఇంకోటేంటంటే ఎవరికైనా చెప్పేది ఒకటే మాట. రెస్ట్ అనేది నేను తీసుకోను. రెస్ట్ తీసుకుంటే రస్ట్ పట్టిపోతారు ఎవరైనా. అందువల్ల రెస్ట్ అనేది ఉండకూడదు. కష్టపడాలి, కష్టపడాలి, కష్టపడాలి. మనం ఎంత వర్క్ చేస్తుంటేనే, ఎంత సాధన చేస్తుంటేనే మనుషులు అంత చురుగ్గా, అంత యాక్టివ్‌గా ఉంటారు. అబ్బా! మనం రెస్ట్ తీసుకుందాం. మనం ఏదైనా టీవీలో సినిమాలు చూసుకుంటాం. ఏదో ముసుగుదని నేను నిద్రపోదాం అనేటప్పటికి లేనిపోని ఆ రోగాలను ఆహ్వానించడమే తప్ప అందువల్ల మనుషులు చురుగ్గా, హుషారుగా ఉంటారని నేను అనుకోను. అందువల్ల రెస్ట్ అనేది ఎప్పటికీ వద్దు. భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు మొత్తం రెస్టే కదా! ఇంకా. అప్పుడు అంతవరకు కూడా మనం శ్రమ పడాలి. బాగా మనం కష్టపడాలి. అందువల్ల నాకు ఇయన్నీ ఈ కష్టం అనిపించదు కాబట్టి నైట్ కూడా నేను కూర్చొని ల్యాప్‌టాప్‌లో ఒళ్ళు పెట్టుకొని వర్క్ చేస్తూనే ఉంటాను. ఈ జంటకి ఇది చేస్తే బావుంటది. ఈ అమ్మాయికి ఇది చేస్తే బావుంటదని. అంటే చెప్పాను కదా! ఒక జంటను కలుపుతుంటే ఆ తల్లిదండ్రుల కంటే రెట్టింపు ఆనందం నాకుంటుంది. దానికి నేనే సూత్రధారిని కాబట్టి. అయితే కొన్ని లక్షల మందికి మీరు కుటుంబాల్ని కలిపారు. కొన్ని కోట్ల కుటుంబాల్ని కలిపారు. ఈ జర్నీలో ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళుంటారు మీరు ఇన్వైట్ చేసి? చాలా పెళ్ళిళ్ళకే వెళ్ళిపోయాను. ఎందుకంటే కొంతమంది మొండిగేస్తారు. మీరొచ్చి అక్షింతలు వాళ్ళ మీద వేసేంత వరకు వాళ్ళని కదిలించమంటారు. అలాంటప్పుడు కంపల్సరీగా నేను వెళ్ళాల్సొస్తుంది. మీ అమృత హస్తంతో అక్షింతలు వేయండి అంటారు. మీరేస్తే నాకు బాబా సాక్షాత్తు వేసినట్లే అంటారు. బాబానే నా ఊపిరి కాబట్టి. అందరికీ ఆ నమ్మకం అనేది ఉంటుంది. కొంతమంది మ్యారేజెస్ అయినా కూడా థర్స్‌డే వస్తే వచ్చి కాళ్ళు మొక్కేసి వెళ్తుంటారు. మీకు మొక్కితే నేను షిరిడీకి వెళ్ళినట్టేలేండి అనేసేసి అంటుంటారు. అందువల్ల చాలా మ్యారేజెస్‌కి వెళ్ళాను. చాలా జంటలను ఆశీర్వదించాను. అందరూ హ్యాపీగా ఉన్నారు. అది. ఒకటే ఫ్యామిలీలో డిఫరెంట్ జనరేషన్స్ వాళ్ళు మీ దగ్గరికొచ్చి మ్యారేజెస్ చేయించుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే మ్యాచెస్ చూసిన చాలా మొన్న సందర్భాలు? కలకత్తా నుంచి వచ్చారు. ఆ! వాళ్ళు అంటున్నారు, నా మ్యారేజ్‌లో అంటే వాళ్ళ అమ్మాయిది మ్యాచ్ ఇవ్వడానికి వచ్చారు. హ్మ్. నా మ్యారేజ్‌లో మీరు అదేదో కలర్ శారీ ఏదో నెమలికంఠం కలర్ శారీనో ఇంకేదో శారీని ఏదో చెప్పారు. ఆ శారీ కట్టుకొన్నారండి. హ్మ్. ఎంత నచ్చిందో ఆ శారీ అనేసేసి నాకు గుర్తే లేదు అసలు. అంటే ఒక 3 జనరేషన్స్ అదే ఫ్యామిలీలో మ్యారేజ్ చేశారు. చేసేసా. అమ్మలు చేసేసిన, కూతుర్లు చేసా, ఇప్పుడు మనవరాళ్ళకి చేస్తున్నాను. ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అందరికీ రాదు కదా! అదొక అనర్వించిన ఆనందం అది. ఆ ఆనందం వర్ణనాతీతం. అది. అంటే వీళ్ళంతా నా వాళ్ళు అని చెప్పడానికి ఉంటుంది. అవునవును. చాలా అదండి. వనజారావు క్విక్ మ్యారేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మీరు స్థాపించారు, బానే ఉంది. బాగా సక్సెస్ అయ్యారు. వేరే వర్టికల్స్‌లోకి దేనిలోనే ఎంటర్ అయ్యారా మేడం? అంటే ఓన్లీ ఈ ఒక్క బిజినెస్సే మీరు చూసుకుంటున్నారా? దీనిలోనే ఊపిరి తిరగటం లేదు బేట. ఆ! ఎందుకంటే ఒక జంటను కలపాలంటే అన్ని విధాలు ఆలోచించాలి. అంతేగాని ఏదో ఒకటి చేసేసాగానే మిగతాది వాళ్ళు చూసుకుంటారులే అని కాదు. చాలా క్షుణ్ణంగా, చాలా లోతుగా ఆలోచించి ఇది వీళ్ళకు కరెక్ట్ సరైన జంట, వీళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకుంటే తర్వాత వాళ్ళ గొడవలు, వాళ్ళ ఈర్ష్య, ద్వేషాలు, వాళ్ళ చుట్టాల్లో వాళ్ళ ఏదో దెప్పొడుపులో ఏమొస్తాయో మనకు తెలీదు, మనం చెప్పలేము. అలాంటివి రాకుండా ఉండేటట్టుగా ఆ సర్కిల్ చూసుకొని మనం చేస్తున్నాం కాబట్టి సక్సెస్ అవుతున్నాం. ఓకే. అంతేగాని ఒక్క దృష్టిలో ఇక్కడి నుంచి ఈ జంప్ నుంచి ఇక్కడి నుంచి కొడదాం, ఇక్కడి నుంచి ఇందులోకి వెళదాం అనే ఆలోచన అనేది నాకు లేదు. ఇది కూడా ఏదో సరదాగానే స్టార్ట్ చేశాను. 33 బ్రాంచెస్‌లో నేను స్ప్రెడ్ చేస్తాననేసి నేను అనుకోలేదు. ఇది నా గొప్పతనం అయితే కాదు నాన్న. టోటల్లీ బాబా బ్లెస్సింగ్స్ అంతే. ఓకే. నా అయితే ఉద్దేశం. ఈ 33 బ్రాంచెస్ స్టార్ట్ చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టడం అంత ఆషామాషీ కాదు. కానీ నెక్స్ట్ మీరు ఇన్ని బ్రాంచెస్ చూసుకోవాలంటే హెల్ప్ కోసం అని చెప్పి మీ అమ్మాయినో, అబ్బాయినో ఎవరినో ఒకరిని ఇదే టెక్నాలజీ. బిజినెస్‌లోకి రావచ్చు. టెక్నాలజీ పెరిగిపోయింది కదా! వాళ్ళెవరూ ఇక్కడ రాలేదు కూర్చొని బిజినెస్‌లో. ఎవరు రాలేదు. నేనే ఆ! సింగిల్‌గా చేస్తున్నాను. ఆ! టెక్నాలజీ పెరిగిపోయింది. ఫేస్ టైమ్‌లో మాట్లాడుతున్నాను. అక్కడ బ్రాంచెస్‌తో, అక్కడ కస్టమర్స్‌తో మాట్లాడుతున్నాను. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటనేసి తీసుకుంటున్నాను.
వెంటనే మ్యాచెస్ పంపించేస్తున్నాను. అంతా చేతిలో పని, చిటికలో పంపించేస్తున్నాను. ఇంత పెరిగినప్పుడు టెక్నాలజీ మనం ఎంతలో ఇంకా ఎన్ని చేసేసుకోవచ్చు. అది ఓకే. ఇంకా బ్రాంచెస్ పెంచుదాం, ఇంకా ఎక్కువ చేద్దాం అనే ఆలోచన ఉన్నా కూడా చాలు అనేసేసి కొంచెం ఆగుతున్నాను. అంటే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు మేడం? మీ అబ్బాయిలు, అమ్మాయి కావచ్చు. పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు? ఇద్దరు బాబులే. ఇద్దరు బాబులు. ఇద్దరు వాళ్ళు బాబులు. ఈ బిజినెస్ లోకి రాలేదు కదా? వాళ్ళు కూడా బిజినెస్ లోనే ఉన్నారా? వాళ్ళు కూడా అంత ఆహా. ఎక్స్పర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. పెద్ద బాబు చూసుకుంటుంటారు. మ్మ్. ఇంక చిన్న బాబు వచ్చి రియాక్ట్ అకాడమీ అనే సెల్ఫ్ డిఫెన్స్ ఓకే, చిన్న బాబు ఓకే. చూసుకుంటుంటారు. మ్మ్. ఇద్దరు బాబులు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళు బిజీ. ఓకే. నా కోడళ్ళు ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ అని వాళ్ళు చూసుకుంటుంటారు, ఓకే, వాళ్ళు ఓకే. బిజీ. ఓకే, అంతేగాని ఓకే. నా ప్రొఫెషన్ కి ఎవరు రాలేదు. ఇంకా వస్తే మనవరాళ్ళు వస్తారేమో తెలియదు. అంటే ఈ ఇండస్ట్రీలో కాంపిటీటర్స్ గా మీరు తీసుకుంటే చాలా వెబ్సైట్స్ వచ్చినాయి. ఈ కాంపిటీటర్స్ ని మీరు ఎలా ఇచ్చేయగలిగారు? అంటే ఇప్పుడు వాళ్ళతో మీరు పోటీ పడాలి అని అంటే వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, వెబ్సైట్స్ లో ఇచ్చే సోషల్ మీడియాలో ఇచ్చే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, మీరు వాళ్ళతో ఎలా కంపీట్ అవుతున్నారు? సర్వీస్ ఎందుకంటే ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా ఎన్ని ఇచ్చినా వాళ్ళకు నేనేదో కాంపిటేటర్ అనేసి వాళ్ళు అనుకోవచ్చు, కానీ నాకు ఎవరు కాదు. నా వర్క్ నాదే, నా పద్ధతి నాదే, నా ప్రొఫెషన్ నాదే. నా వర్క్లో నిజంగా నా సర్వీస్ మాత్రం ఎవరు చేయలేరు. ఒక తల్లి, నేను అదే అంటున్నాను కదా, ఒక సొంత తల్లిదండ్రులు కూడా కూర్చొని వాళ్ళ బిడ్డలకు చేయడానికే సతమతం అవుతుంటారు. కాబట్టి నేను దాని గురించి ఎవరి గురించి నేను ఆలోచించను. నా వర్క్ గురించి మాత్రం నేను ఆలోచిస్తుంటాను అంతే. అందువల్ల ఏవి నాకు అంటవు, నా దగ్గరికి రాలేవు, నన్ను అధిగమించలేవు అనేసి నేను ఖచ్చితంగా చెప్పుకున్నా. ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా వనజరావు. ఈ ఈ ఓవరాల్ జర్నీలో మీకు మోరల్ సపోర్ట్ కావచ్చు, ఎవరు ఎక్కువగా ఉన్నారు మీ వెనకాల, మీ సక్సెస్ కి కారణమైన వాళ్ళు? నా బాబా సాయే నా భగవంతుడు, సాయే నా ఊపిరి, నా ఊపిరే సాయి అంతే. ఆయన ఉంటే చాలు. క్రైసిస్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా అధిగమించాలి అనే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మీరు దాన్ని ఎలా డీల్ చేసేవాళ్ళు? అంటే ఎంటర్ప్రినర్స్ కొత్తగా ఎవరైనా ఒక బిజినెస్ పెట్టాలి, ఒక కంపెనీ పెట్టాలి అనుకునే ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్ ఎవరైనా సరే మీ స్టోరీని విన్నవాళ్ళు క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా ఆలోచించాలనే దానికి, మైండ్ సెట్ ఎలా ఉండాలనే దానికి మీరు ఏం చెప్తారు? ఒక్కటి మాత్రం చెప్పగలమ్మా, మన అంతరాత్మే మనకు ఒక జడ్జిమెంట్. ఒక్కసారి మనస్ఫూర్తిగా గాఢంగా ఇలా ఊపిరి పీల్చి వదిలినప్పుడు మనకు కరెక్ట్ సొల్యూషన్ మనకే ఇస్తుంటుంది అంతరాత్మ. అంతేగాని మనం ఎవరినో వెళ్ళి అడగాలి, ఎవరినో తీసుకొని సలహా అడగాలి, అది మనకు రుచించకపోవచ్చు. మన అంతరాత్మ చెప్పేదే మనకు సరైన జవాబు. మన అందులో బాబా ఉన్నారు కాబట్టి ఆయనే చెప్తూ ఉంటారు, ఆయనే చూసుకుంటుంటారు. నేను దాని గురించి ఏది రాలేదు, నాకు అలాంటి ఆలోచన కూడా రాదు కూడా అదే. అందువల్ల అన్నీ సక్సెస్గా జరుగుతున్నాయి, అంతా హ్యాపీగా నడుస్తుంది, చాలు ఇంతవరకు అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఏదో చేయాలి అని మాత్రమే ఆలోచన మాత్రం నాకు లేదు. ఉన్నందుని మాత్రం హ్యాపీగా, జంటలు మాత్రం సంతోషంగా ఉండాలనేసి నా ఆలోచన. డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా పెరిగిపోయింది, చాటింగ్ పెరిగిపోయింది, వాట్సాప్, ఎవరైనా రీచ్ అవ్వచ్చు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి రీచ్ కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మ్యారేజ్ బ్యూరో బిజినెస్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా? వాళ్ళే పార్ట్నర్ని వెతుక్కునే సిచ్యువేషన్ ఉన్న ఈ రోజుల్లో మీకు దీని మీద, ఈ బిజినెస్ మీద ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా మేడం? దీని విన్నాను. అదంతా అంటే నీటి బుడగ లాంటిది. అది తళుకు బెళుకులుగా పిలిపిస్తుంది, చూపిస్తుంది. కానీ విలువ ఇచ్చేది, పద్ధతి, గౌరవం, మర్యాద ఇచ్చేది మనకు అరేంజ్డ్ మ్యారేజెస్లోనే. అందువల్ల తల్లిదండ్రులు కానీ ఏది కానీ వాళ్ళకి ఇప్పుడు అమెరికా నుంచి కూడా వస్తున్నారంటే అక్కడ లేక కాదు, అక్కడ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ లేక కాదు, వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఒక పద్ధతి ప్రకారం మ్యారేజ్ చేసుకొని వెళ్తున్నారు. అందువల్ల ఎన్ని ఉన్నా కూడా ఇవన్నీ ఏదో గాలికి రాలిపడే ఆకులే కానీ, ఎండిపోయిన ఆకులే కానీ, ఇది మాత్రం పటిష్టం, దృఢత్వం. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట, 1000 ఏళ్ల జీవితం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జర్నీ, మీ స్టోరీ, మీ సక్సెస్ వింటే చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా ఉంటుందని అనుకుంటున్నాను, ఉంది కూడా. ఎందుకంటే మా అందరికీ తెలుసు కాబట్టి కొత్త జనరేషన్ కూడా మీ స్టోరీ ఇన్స్పైరింగ్ గా ఉండాలని చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. దాత్రి బిజినెస్ కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇదండి వనజారావు క్విక్ మ్యారేజెస్ ఫౌండర్, CEO వనజారావు గారితో చిన్న ఇంటర్వ్యూ.
మీ అందరికీ ఇది ఒక మంచి ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధాత్రి బిజినెస్.